వైసీపీ అధినేత అరెస్ట్ తప్పదా? మరికొన్ని రోజుల్లోనే ఆయన జైలుకు వెళ్లనున్నారా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టేందుకే చిన్నబాబు పెద్ద ప్లానే వేశారట. ఏకంగా ఢిల్లీ పెద్దలతోనే చర్చించారట. ఇప్పటికే ఆ జైలును కూడా సిద్ధం చేస్తున్నారట. ఓ కీలక కేసులో అన్ని ఆధారాలు సేకరించారట. ఇక అరెస్టే తర్వాయట. ఇంతకీ కూటమి ప్లాన్ ఏంటి? అసలు ఆ కేసు కదేంటి? ఏపీలో కొనసాగుతున్న రెడ్ బుక్ పాలిటిక్స్. జగన్ జైలుకు అడుగు దూరంలో ఉన్నారా? వైసీపీ నేతలను ముప్పతిప్పలు పెట్టేందుకు ప్లాన్. రెడ్ బుక్ ఈ మాట ఏపీ పాలిటిక్స్ లో బాగా పాపులర్ అయిపోయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమను వేధించిన వైసీపీ నేతలందరినీ టార్గెట్ చేస్తూ వారి పేర్లను రెడ్ బుక్ లో నోట్ చేసుకున్నానని, అధికారంలోకి వచ్చాక అందరి అకౌంట్ సెటిల్ చేస్తానని మంత్రి నారా లోకేష్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. కానీ అప్పట్లో చిన్నబాబు వార్నింగ్ ను లైట్ తీసుకున్న కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వైసీపీ నేతలంతా లోకేష్ పై సటైర్లు వేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో లోకేష్ అనంత పని చేశారు. రెడ్ బుక్ లో నోట్ చేసిన వాళ్ళందరికీ గత ఏడాది కాలంగా చిన్నబాబు చుక్కలు చూపిస్తున్నాడు. కేవలం వైసీపీ లీడర్లే కాదు, సోషల్ మీడియా నిర్వాహకులు, ఐపీఎస్ ఆఫీసర్లు ఇలా ఎవరినీ వదిలిపెట్టకుండా లోకేష్ రెడ్ బుక్ లో నోట్ చేసుకున్న వారి భరతం పట్టాలన్న పంతం నెగ్గించుకున్నాడు. ఈ రెడ్ బుక్ లోకి ఎక్కిన వారిలో వల్లభనేని వంశీ పరిస్థితి ఇప్పుడు ఎంత దారుణంగా తయారయ్యిందో చూశాక వైసీపీ నేతల్లో గుబులు మొదలైంది. వంశీతో పాటు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామ ఆంజనేయులు కూడా అరెస్టు కావడంతో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. అంతటితో ఆగకుండా లిక్కర్ స్కామ్ లో వైసీపీ అధినేత జగన్ కుడిభుజంగా చక్రం తిప్పిన రిటైర్డ్ ఐఏఎస్ ధనంజయ్ రెడ్డి, మరో అధికారి కృష్ణమోహన్ రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో వైసీపీ నేతలకు దిక్కుతోచడం లేదు. లోకేష్ రెడ్ బుక్ లో నోట్ చేసుకున్న మిగిలిన పేర్లన్నీ ఒక ఎత్తైతే, ఇందులో ముఖ్యంగా నోట్ చేసుకున్న కింగ్ పిన్ పేరుపై ఎవరికీ అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. ఆ కింగ్ పిన్ జగనే అని అందరికీ తెలుసు. జగన్ మీద లోకేష్ కు ఉన్న కసి అంతా ఇంత కాదు. ఏపీ ప్రజలు ఎప్పుడు చూడలేరనుకున్న రెండు విషయాలు జగన్ వల్ల జరిగాయన్న ఆక్రోశం లోకేష్ లో మిగిలిపోయింది. మచ్చలేని నేతగా 40 ఏళ్లు రాజకీయం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు అవినీతి కేసుల్లో ఇరికించేందుకు వైఎస్సార్ వంటి నేతలు వేసిన ఉచ్చు నుంచి సునాయాసంగా తప్పించుకోగలిగారు. ప్రధాని మోదీపై తిరగబడిన కేంద్రం కూడా చంద్రబాబును ఏ కేసులోనూ ఇరికించలేకపోయింది. ఇలా ప్రత్యర్థులకు దొరకకుండా తప్పించుకున్న చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ పేరుతో అరెస్టు చేసి 50 రోజులు రాజమండ్రి జైల్లో నిర్బంధించడాన్ని లోకేష్ జీర్ణించుకోలేకపోయారు. అప్పటి వరకు రాజకీయంగా జగన్ పై ఉన్న ప్రతీకారం వ్యక్తిగతంగా మారడంతో జగన్ కు చుక్కలు చూపించాలని చిన్నబాబు డిసైడ్ అయ్యాడు. అందుకే ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో జగన్ ను జైలుకు పంపడానికి ముహూర్తం ఫిక్స్ చేశారని ప్రచారం జరుగుతోంది. జగన్ హయాంలో అన్నిటికన్నా పెద్ద స్కామ్ లిక్కర్ అమ్మకాల్లో జరిగిందని టీడీపీ నేతలు మొదట్నుంచి వాదిస్తున్నారు. ఈ ఆరోపణల ఆధారంగానే ఇప్పుడు జగన్ ను కటకటాల వెనక్కి పంపాలన్నది లోకేష్ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ విషయంలో చట్టపరంగానే కాకుండా ప్రధాని మోదీ నుంచి కూడా లోకేష్ కు గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారని తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన లోకేష్ మోదీతో ఏకాంతంగా జరిపిన చర్చల్లో జగన్ అరెస్టు గురించి ఎక్కువగా ఫోకస్ చేశారని బీజేపీ వర్గాల సమాచారం. అనుకున్న ప్లాన్ యథాతథంగా అమలైతే మరో 15 రోజుల్లోపు లిక్కర్ స్కామ్ లో జగన్ అరెస్టు చేసి రాజమండ్రి జైల్లో చంద్రబాబును బంధించిన సెల్లోనే జగన్ కూడా రిమాండ్లో ఉంచాలన్నది లోకేష్ స్కెచ్ అని టీడీపీ వర్గాల సమాచారం. ఒకసారి జగన్ జైలుకు వెళితే ఇక వరుసబెట్టి వేరే కేసుల్లో ఇరికించి ముప్పతిప్పలు పెట్టే విధంగా స్క్రీన్ ప్లే రెడీ అయిపోయిందని తెలుగు తమ్ముళ్లు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే వైసీపీలో చెట్టుకొకరు అన్న చందంగా జిల్లాల పరిస్థితి మారిపోయిందని, ఇక జగన్ జైల్లో నెలల కొద్దీ ఉండాల్సి వస్తే ఆ పార్టీ పరిస్థితి దయనీయంగా మారుతుందని సైకిల్ పార్టీ నేతలు జోస్యం చెబుతున్నారు. జగన్ కు రాజకీయ వేధింపులు, అరెస్టులు, జైలు జీవితం కొత్త కాకపోవచ్చు. గతంలో ఇలాంటి ఆటుపోట్లను ఎదుర్కొని సీఎం అయ్యారు. కానీ గతంతో పోలిస్తే ఇప్పటి పరిస్థితులు కూడా చాలా తేడాగా ఉన్నాయి. అప్పట్లో జగన్ వెనుక బలమైన క్యాడర్, అనుభవం ఉన్న నేతలు ఉండేవారు. కానీ గత 5 ఏళ్లలో వైసీపీ క్యాడర్ నిర్వీర్యమై చాలా మంది సీనియర్ నేతలు వేరే పార్టీలోకి వలస వెళ్లిపోయారు. మరి ఈ ప్రతికూల వాతావరణం నేపథ్యంలో లోకేష్ గండం నుంచి జగన్ ఎలా బయటపడతారో వేచి చూడాలి.